టమాటో రసం ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. 4 టమాటోలకి 3 ఉసిరికాయలు సన్నగా ముక్కలు కట్ చేయొద్దు, ఇలాగే తీయాలి. ఇంత వాటర్ అయినా పోసుకోవచ్చు. ఇది నిండుగా పెట్టుకోవాలి నీళ్ళు, ఈ మునిగే తట్లు అంతే. ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. దీంట్లో మళ్ళీ నేను కారం వాడను, అందుకే ఎండుమిరపకాయలు దీంట్లోనే వేస్తాను. కొత్తిమీర, కరివేపాకు ఇలాగే వేయాలి. తర్వాత ఎలాగో తీయాల్సిందే. ఉడికినాక దీన్ని ఆపేసేయాలి. స్టవ్ ఆపేసి చల్లబడినాక ఇస్తాను. బట్టి వేసుకుంటే ఈజీగా అవుతుంది. విత్తనాలు అన్నీ పోతాయి, ఏది ఉండదు, నీట్గా అవుతుంది. మొత్తం ఇలా అంటే ఇంకా కొద్దిగా వాటర్ మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. జీలకర్ర 1 స్పూన్. ఇంకొద్ది కారం ఎక్కువనే తింటాం, దాంట్లో 6 వేసిన, దీంట్లో 3 వేసిన. సాల్ట్ వేయడం వల్ల తొందరగా మెదుగుతుంది. ఎల్లుల్లిపాయలు ఇది కొద్దిగా రసంలో వేయాలా బాయిల్ చేసేటప్పుడు. బెల్లం కూడా ఎక్కువనే కావాలి రసానికి, అందుకే మేము బెల్లం కొద్దిగా ఎక్కువనే ఇస్తాం. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇప్పుడు చేసుకున్న మసాలా. ఈజీ అయిపోతుంది, ఉడకబెట్టుకుంటే చాలా ఉడక. ఇలాగా టమాటా రసం వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి.